హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం మోడల్ ఫర్ నెట్వర్క్ సెక్యూరిటీ కోసం డిస్కస్ చేద్దాం. సో ఒక సెండర్ అనేవాడు ఎప్పుడైతే ఒక రిసీవర్కి డేటా అనేది పంపిస్తాడో ఆ టైంలో మధ్యలో ఉన్న ఆ డేటాకి ఎటువంటి అటాక్ అనేది కానీ దాన్ని హ్యాక్ చేయడం కానీ జరగకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ఆ డేటాకి సెక్యూరిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో అది ఎలాగా ఏంటి, దాని యొక్క మోడల్ ఏంటి, సో ఎలా దాన్ని సెక్యూరిటీ చేస్తున్నామో దాన్ని మళ్ళీ ఎలాగ రిసీవర్కి పంపిస్తున్నామో ఈ మోడల్ ద్వారా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటి, సైఫర్ టెక్స్ట్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్లోకి వెళ్ళే ముందు ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటి, సైఫర్ టెక్స్ట్ అంటే ఏంటో చూద్దాం. ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటి అంటే ద ఒరిజినల్ మెసేజ్. సో సెండర్ అనేవాడు పర్టికులర్గా రిసీవర్ అనేవాడికి ఏదైతే డేటా అనేది పంపిస్తున్నాడో ఆ డేటానే ఏమంటాము అంటే ప్లెయిన్ టెక్స్ట్ అని అంటాం. అదేవిధంగా సైఫర్ టెక్స్ట్ అంటే ఏంటంటే ద కోడెడ్ మెసేజ్. సో కోడెడ్ మెసేజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ అనేవాడు డైరెక్ట్గా ఏదైతే మెసేజ్ అనేది పంపించాలి అనుకుంటున్నాడో అదే మెసేజ్ని డైరెక్ట్గా పంపించేస్తే రిసీవర్కి మధ్యలో ఏదైనా సరే జరగచ్చు. ఏ అటాక్ అయినా ఏ హ్యాకింగ్ అయినా జరిగి ఆ డేటా అనేది లాస్ అవ్వచ్చు, కరప్ట్ అవ్వచ్చు. సో ఆ టైంలో మనం ఏం చేస్తాము అంటే ముందుగానే సెండర్ అనేవాళ్ళు ఆ డేటాకి సమ్ సెక్యూరిటీ అనేది అందిస్తారు. సో ఆ సెక్యూరిటీ ఎలా అందిస్తారు అంటే దానికి కొన్ని కోడ్స్ అనేవి మనం అక్కడ ఏం చేస్తారంటే జనరేట్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమనుకుంటున్నాము 9 ఓకేనా. సో 9 అనే డేటాని ఇక్కడ మనకి ఎవరికి పంపించాలనుకుంటున్నారు, రిసీవర్కి పంపించాలనుకుంటున్నారు. సెండర్ అనేవాడు రిసీవర్కి 9,5 అనే డేటాని పంపించాలనుకుంటున్నాడు. సో డైరెక్ట్గా 9,5 అంటే మధ్యలో హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేయొచ్చు డేటాని. సో ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సెండర్ అనేవాళ్ళు సమ్ కోడింగ్ అనేది అప్లై చేస్తున్నారు. అంటే ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ 9 × 5 45 అని, లేదంటే 9 + 5 14 అని ఈ టైప్గా ఒక కోడ్ అనేది దానికి తయారు చేస్తున్నారు. సో ఇక్కడ 9 × 5 = 45, 9 + 5 = 14 అంటే అసలు ఏం డేటా అనేది మధ్యలో ఉన్న హ్యాకర్స్ అనేవాళ్ళు ఏం చేయలేరు. సో వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేయలేరు. ఏదైతే రిసీవర్కి ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ డేటా అనేది తెలుస్తుంది. సెండర్కి రిసీవర్కి మాత్రమే ఇందులో ఉన్నది ఏంటి, సో డేటా అనేది తెలుస్తుంది. మిగతా మధ్యలో ఉన్న వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉండదు కదా. సో ఏదైతే కోడెడ్ మెసేజ్ అనేది ఉందో దాన్ని ఏమంటారు అంటే సైఫర్ టెక్స్ట్ అని అంటారు. సో ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఒరిజినల్ మెసేజ్, సైఫర్ టెక్స్ట్ అంటే ద కోడెడ్ మెసేజ్. అదేవిధంగా సైఫర్ అంటే ఏంటంటే ఆల్గరిథమ్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ప్లెయిన్ టెక్స్ట్ టు సైఫర్ టెక్స్ట్. సో సైఫర్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ సైఫర్ వచ్చేసరికి ఏమంటారు, ప్లెయిన్ టెక్స్ట్ నుండి సైఫర్ టెక్స్ట్కి కన్వర్ట్ చేసే అల్గారిథంని ఏమంటారు అంటే సైఫర్ అని అంటారు. మరి కీ అంటే ఏంటి, కీ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ యూజ్డ్ ఇన్ సైఫర్ నోన్ ఓన్లీ టు సెండర్ రిసీవర్. సో మీకు చెప్పాను కదా ఈ కోడెడ్ మెసేజ్ అనేది ఇందులోన డేటా అనేది 9,5 అని ఓన్లీ సెండర్కి రిసీవర్కి మాత్రమే తెలుస్తుంది. మధ్యలో ఉన్న అటాకర్స్కి తెలిసే ఛాన్స్ లేదు. సో దాన్ని ఏమంటారంటే కీ అని అంటారు. సో ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ అనే దాన్ని యూజ్ చేస్తున్నామో, సో ఇక్కడ ఇంటూ చేస్తున్నాం, ఇక్కడ ప్లస్ ఆపరేషన్ చేస్తున్నాం. సో ఏమైతే యూజ్ చేస్తున్నామో వాటిని ఏమంటారంటే కీ అని అంటారు. ఈ మొత్తాన్ని కలిపి కోడెడ్ మెసేజ్ అంటారు. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మొత్తాన్ని కలిపి కోడెడ్ మెసేజ్ అంటే సైఫర్ టెక్స్ట్ అని అంటారు. వీటికి యూజ్ చేసే సో అవి తెలియకుండా ఏవైతే ఆపరేషన్స్ యూజ్ చేస్తున్నామో వాటిని మనం కీ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్సైఫర్ అనొచ్చు, లేదంటే ఎన్క్రిప్షన్ అని కూడా అనొచ్చు. ఎన్క్రిప్షన్ అని కూడా అనొచ్చు. అంటే కన్వర్టింగ్ ప్లెయిన్ టెక్స్ట్ టు సైఫర్ టెక్స్ట్. సో ప్లెయిన్ టెక్స్ట్ నుండి అంటే ఒరిజినల్ డేటా నుండి కోడెడ్ డేటాగా మార్చేదాన్ని ఎన్సైఫర్ అంటారు. మరి డీసైఫర్ అంటే ఏంటి, డీసైఫర్ అంటే ఏంటంటే రికవరింగ్. అంటే మనం ఏంటి ప్లెయిన్ టెక్స్ట్ నుండి సైఫర్ టెక్స్ట్కి మార్చాం కదా, మళ్ళీ సైఫర్ టెక్స్ట్ అనే దాన్ని ప్లెయిన్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయడం. ఓకేనా, దాన్నే డీసైఫర్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే క్రిప్టోగ్రఫీ. మరి క్రిప్టోగ్రఫీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ఎన్క్రిప్షన్ ప్రిన్సిపల్స్ ఆర్ మెథడ్స్. మనం ఇక్కడ ఇందాక ఎన్సైఫర్, ఎన్క్రిప్ట్ అని అన్నాం కదా. సో వీటి యొక్క ప్రిన్సిపల్స్, మెథడ్స్ కోసం స్టడీ చేసేదాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు. క్రిప్ట్ అనాలిసిస్ అంటే ఏంటంటే మనం ఇక్కడ డీసైఫర్ అన్నాం కదా, డీసైఫర్ లేదా డీక్రిప్షన్ అని. సో వీటి యొక్క ప్రిన్సిపల్స్, మెథడ్స్ గురించి స్టడీ చేసేదాన్ని క్రిప్ట్ అనాలిసిస్ అంటారు. సో క్రిప్టోగ్రఫీ అంటే ఈ యొక్క ఎన్సైఫర్ కోసం స్టడీ చేస్తుంది, క్రిప్ట్ అనాలిసిస్ అంటే ఈ యొక్క డీసైఫర్ కోసం స్టడీ చేస్తుంది. మరి క్రిప్టాలజీ అంటే ఏంటి, ఈ క్రిప్టాలజీ అంటే ఏంటంటే ద ఫీల్డ్ ఆఫ్ బోత్ క్రిప్టోగ్రఫీ అండ్ క్రిప్ట్
క్రిప్టానాలిసిస్ అంటే ఈ రెండిటి యొక్క కాంబినేషన్. అంటే ఇందులో ఓన్లీ ఎన్క్రిప్షన్ కోసమే, ఇందులో ఓన్లీ డిక్రిప్షన్ కోసమే. సో ఈ క్రిప్టోలజీ వచ్చేసరికి రెండిటి కోసము కూడా స్టడీ చేస్తుంది. సో కాంబినేషన్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ అండ్ క్రిప్టానాలిసిస్ అని కూడా అనొచ్చమాట. ఓకేనా? సో అర్థమైంది కదా దేన్ని ఎలాగా ఏమంటారు అనేసి. ఇప్పుడు మనకి ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటి, సైఫర్ టెక్స్ట్ అంటే కూడా అర్థమైపోయింది. ఇప్పుడు చూద్దాం మోడల్ ఏంటో. సో ఇప్పుడు మోడల్కి వచ్చేసరికి సెండర్ అనే వర్డ్ దగ్గర ఏముంటుంది, ప్లెయిన్ టెక్స్ట్. ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏమనుకున్నాం, ఒరిజినల్ మెసేజ్ అనేది ఇక్కడ ఉంది. సో సేమ్ ఏదైతే ఒరిజినల్ మెసేజ్ ఉందో అదే రిసీవర్కి వెళ్ళాలి. సో ఇది సెండర్, ఇది వచ్చేసరికి రిసీవర్. సో సెండర్ దగ్గర ఒరిజినల్ మెసేజ్ ఉంది, ఇదే వెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఏమవుతుందని చెప్తున్నాం, అటాక్ అవుతుందని చెప్తున్నాం. సో సమ్ కోడెడ్ మెసేజ్ అంటే దానికి సెక్యూరిటీ అందించాలి కాబట్టి దాన్ని సమ్ కోడ్ అనేది చేస్తున్నాం. కోడ్ అనేదాన్ని చేస్తే ఆ కోడెడ్ మెసేజ్ని ఏమంటాం మనం, సైఫర్ టెక్స్ట్ అని అంటాం. సో ఈ ప్లెయిన్ టెక్స్ట్ అనేదాన్ని మనం ఏం చేస్తున్నాం, సైఫర్ టెక్స్ట్ అని అంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ రాద్దాం ఎన్సైఫర్ అని. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, మనం ప్లెయిన్ టెక్స్ట్ నుండి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లెయిన్ టెక్స్ట్ నుండి సైఫర్ టెక్స్ట్కి కన్వర్ట్ చేసేదాన్ని ఏమంటారు, ఎన్సైఫర్ అంటారు. ఓకేనా? సో ప్లెయిన్ టెక్స్ట్ నుండి సైఫర్ టెక్స్ట్కి కన్వర్ట్ చేసేదాన్ని ఏమంటారంటే ఎన్సైఫర్ అంటారు. సో మనం ఈ సైఫర్ టెక్స్ట్ అనేదాన్ని ఎలా చేస్తున్నాం, సమ్ కీస్ని యూజ్ చేసి. సో ఈ యొక్క దీన్ని కోడెడ్ మెసేజ్గా ఎలా చేస్తున్నాము, సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ అనేదాన్ని యూజ్ చేసి. సో అదర్ ఇన్ఫర్మేషన్ అంటే నథింగ్ బట్ కీ. సో కొన్ని కీస్ని యూజ్ చేసి దాన్ని మనం ఏం చేస్తున్నాం, ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఈ కన్వర్ట్ చేసే దాన్ని ఎన్సైఫర్ అని అంటారు. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే డీసైఫర్ చేస్తున్నాం. ఇక్కడ డీసైఫర్ చేయడం అంటే ఏంటంటే ఈ యొక్క సైఫర్ టెక్స్ట్ని మళ్ళీ మనం ఏంటి, సమ్ కీస్ని యూజ్ చేసి డీసైఫరింగ్ చేస్తున్నాము. అంటే ఏం చేస్తున్నాం, సైఫర్ టెక్స్ట్ని మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇది సెండర్ దగ్గర 9,5 అని ఉంది. అక్కడ మనం ఏం చేసాం, కోడ్ మెసేజ్ అనేది చేసాం. అంటే ఇక్కడ ఏంటి, ఎన్సైఫరింగ్ అనేది చేసాం. ఈ ఎన్సైఫరింగ్ అనేది చేసిన తర్వాత మళ్ళీ దీనికి ఏం చేస్తాం, డీసైఫరింగ్ అప్లై చేస్తాం. డీసైఫరింగ్ అప్లై చేస్తే అంటే అర్థం ఏంటి, మళ్ళీ కోడెడ్ మెసేజ్ అనేది ఇక్కడికి వచ్చేసరికి నార్మల్ మెసేజ్గా అయిపోతుంది. సో ఇది ప్రాసెస్, ఇది మోడల్. ఓకేనా? మోడల్ ఫర్ నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏంటి అంటే ప్లెయిన్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్, ఈ రెండు పదాలు ఎక్కువ తెలుస్తాయన్నమాట. సో మీకు ఇవన్నీ టర్మినాలజీస్ తెలిస్తే మనం ఇది అనేది రాసేయచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.